హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏహెచ్టీ టైమ్స్ ఛానల్. ఫ్రెండ్స్, మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్దారులు ఎవరైతే ఉన్నారో, అనగా చేయూత పెన్షన్లకు సంబంధించి ఎవరైతే ఇప్పుడు పెన్షన్లు తీసుకుంటున్నారో వీరికి సంబంధించి మనకైతే సర్వే అయితే చేయబోతున్నారు ప్రభుత్వము. అయితే వీరి ఇళ్లకు రేపటి నుండి అయితే అధికారులు అయితే రాబోతున్నారు. అధికారులు వచ్చిన తర్వాత మీకు ఇవి చూసి ఒకవేళ మీ పేరు కనుక ఈ విధంగా ఉంటే మీ పెన్షన్ అయితే రద్దు చేస్తారండి. అయితే ఎందుకు వస్తున్నారు, ఏం చేస్తారు, దానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేస్తాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసుకొని ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని వారు వెంటనే ఛానల్ను కూడా సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతానండి. తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ఎలాంటి అప్డేట్ వచ్చినా కంపల్సరీగా తెలియజేస్తూ ఉంటాను. ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్లు అనేవి ప్రతీ నెల మనకేంటంటే పెన్షన్దారుడు ఇంటి దగ్గరికి వెళ్ళి పెన్షన్లు అనేది పంపిణీ అయితే చేస్తున్నారు. అయితే పెన్షన్దారులు ఏంటంటే ఈ వేలిముద్ర అనేది అనగా బయోమెట్రిక్ అనేది వేసి సో ఆ బయోమెట్రిక్ అనేది యాక్సెప్ట్ అయ్యేంత వరకు వారికి పెన్షన్ అనేది ఇచ్చేవారు కాదు. బట్ ఏంటంటే ఆ పెన్షన్ యాక్సెప్ట్ అయిన తర్వాతనే వారికి పెన్షన్ అనేది ఇచ్చే అవకాశం అయితే ఉంది. అయితే దీన్ని గుర్తించినటువంటి ప్రభుత్వము సో ఈ పెన్షన్ల పంపిణీలో ఏంటంటే చాలా వరకు టైం అనేది వేస్ట్ అవుతుందని సో కొంతమందికి వేలిముద్రలు పడక వారికి ఇచ్చేటటువంటి పెన్షన్ డబ్బులు ఏవైతే ఉన్నాయో అది ఇవ్వడం కూడా లేట్ అవుతుందని చెప్పేసి గుర్తించి తెలంగాణ ప్రభుత్వం ఒక కొత్త విధానాన్ని అయితే తీసుకొచ్చారు. ఈ విధానం పేరే మనకు ఐరిష్ ద్వారా మనకు ఈ పెన్షన్లు అనేది పంపిణీ అయితే చేయబోతున్నారు. అంటే మనకేంటంటే వేలిముద్రలు ఇక నుండి వేలిముద్ర పడినా పడకపోయినా కానీ ఈ విధానం ద్వారా మీకు పెన్షన్ అయితే ఇవ్వబోతున్నారు. అయితే ఆ విధానం ఏంటంటే మనకు ఫేస్ స్కాన్ చేసుకొని సో మనకు పెన్షన్ అయితే ఇవ్వబోతున్నారు. ఈ ఐరిష్ విధానం ద్వారా మనకేంటంటే చాలా బెనిఫిట్స్ అయితే ఉన్నాయి. కొంతమంది పెన్షన్దారులు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సో మనిషి లేకపోయినా కానీ ఆ వ్యక్తి లేకపోయినా కానీ సో ఫేక్ వేలిముద్రలు అనగా ఆ పర్సన్ లేకపోయినా కానీ వేలిముద్ర వేసేసి సో పెన్షన్లు అనేది తీసుకుంటున్నాడు. తప్పుడు దావలో పెన్షన్లు అనేది తీసుకుంటున్నారు. సో ఇలాంటివి కూడా అరికెట్టేందుకు ఈ ఫేషియల్ ఐరిష్ ఐడెంటిఫికేషన్ అనేది తీసుకొని రావడం అయితే జరిగింది. అయితే దీని ద్వారా ఏంటంటే పగడబందీగా పెన్షన్లు అనేది పంపిణీ అయితే జరుగుతాయి. అలాగే వ్యక్తి ఒకవేళ వేలిముద్రలు పడకపోయినా కానీ కొంతమంది ఏంటంటే వ్యవసాయ పనులు చేసేవారు, అలాగే ఏంటంటే మనకు కొంతమంది సాగలి వారు ఉంటారు. అంటే బట్టలు ఉతికి వాళ్ళకి ఏంటంటే ఈ వేలిముద్రల పైన ఏదైతే మనకు గీరలు ఉన్నాయో సో ఈ గీరలు అనేది మనకేంటంటే రఫ్గా అయిపోతుంది. సో దీని ద్వారా ఏంటంటే బయోమెట్రిక్ మెషిన్ అనేది ఈ పోస్ట్ యంత్రం క్యాచ్ చేయదు. సో దీని ద్వారా ఏంటంటే వారికి పెన్షన్ అందదు. సో దీని ఫేషియల్ అయితే ఏంటంటే వాళ్ళ ఫేస్ పైన ఒక ఫోటో అనేది తీసుకొని అంటే ఫేస్కి కెమెరా పెడతారు. కెమెరా పెట్టిన తర్వాత మీరు బ్లింక్ చేస్తూ ఉండాలి ఐస్. సో దీని ద్వారా ఏంటంటే మనకు పెన్షన్ అనేది ఈజీగా ఇవ్వడం అయితే జరుగుతుంది. అలాగే పెన్షన్దారులో కొంతమంది చనిపోయి ఉన్న వారి పేర్లు కూడా పెన్షన్ అయితే పొందుతున్నట్టుగా ప్రభుత్వం గుర్తించారు. ఇలా ఎవరైనా పాల్పడితే కనుక వారి యొక్క పెన్షన్ అనేది రద్దు చేయడానికి ప్రభుత్వం అయితే నిర్ణయం అయితే తీసుకున్నారు. ఇలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక జల్లెడిపట్టి సో సర్వేని నిర్వహించబోతున్నారు. ఈ సర్వేలో ఇలాంటి వాళ్ళు ఎవరైనా ఉన్నా కానీ తప్పుడు దావలో ఎవరైనా పెన్షన్లు పొందుతుంటే కనుక వారి యొక్క పెన్షన్ అనేది రద్దు అయ్యే అవకాశం అయితే ఉందండి. సో తస్మాత్ జాగ్రత్తగా ఉండండి. సో ఇదండి ఇన్ఫర్మేషన్. సో అలాగే మనకి ఏంటంటే చేయూత పెన్షన్లకు సంబంధించి ఏంటంటే మనకు అప్లై చేసుకొని వారు వెంటనే అప్లై చేసుకోండి. అప్లై చేసుకున్న వారికి ఏంటంటే 4,000 రూపాయలు 4,016 రూపాయలు పెన్షన్ అనేది లభిస్తుంది. అలాగే మనకు సదరం యుఐడిఐ మన కార్డు కూడా అయితే ఇస్తున్నారు, యూడిఐడి కార్డు. సో ఈ యూడిఐడి కార్డు ఏంటంటే మనకు ఆన్లైన్లో మనం బుక్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది. సో దీనికి సంబంధించి మీ యొక్క సదరం వెబ్సైట్లకు వెళ్తే కనుక అక్కడ దీనికి సంబంధించి రిజిస్ట్రేషన్ చేసుకొని సో మీరు ఈ కార్డు అనేది పొందొచ్చండి. సో ఇదంటే ఇన్ఫర్మేషన్. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకొని ఛానల్ను ఫాలో అవుతానండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఆల్ ద బెస్ట్.